అడ్రస్ లేని చోట ఓడలు వస్తాయా అనేది పాత సామెత. కానీ మారిన కాలంతో పాటు సామెతలను తిరగరాస్తూ అడ్రస్ లేని చోట కూడా ఓడరేవులను, అంతర్జాతీయ స్థాయి ఓడల నిర్మాణ కేంద్రాలను నిర్మించవచ్చని నిరూపిస్తోంది ఆంధ్రప్రదేశ్. నెల్లూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని దుగరాజపట్నం వద్ద దేశంలోనే మొట్టమొదటి అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ మెగా నౌక నిర్మాణ క్లస్టర్ గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్వం సిద్ధం చేశాయి. ఏపీ విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన ఈ ప్రాజెక్టుకు ఈ నెలలోనే కేంద్రం నుంచి అన్ని రకాల తుది అనుమతులు లభిస్తాయంటున్నారు అధికార పార్టీ నేతలు. దాదాపు 29,253 కోట్ల రూపాయలు భారీ అంచనా వ్యయంతో 2,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్లోబల్ షిప్ యార్డ్ రూపుదిద్దుకోబోతుందట. ఈ ప్రాజెక్ట్ కోసం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పేరుతో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డ్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 50:50 భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మెరిటైమ్ ఇండియా విజన్ 2030 అలానే మెరిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏటా 1.2 మిలియన్ గ్రాస్ టన్నుల నౌకలను నిర్మించే అద్భుత సామర్థ్యంతో దీనిని డిజైన్ చేశారు. ఈ మెగా క్లస్టర్ లో 4 భారీ డ్రై డాక్లు, షిప్ లిఫ్ట్ సౌకర్యాలు, అత్యాధునిక రక్షణ, వాణిజ్య నౌకల తయారీ కేంద్రాలు రాబోతున్నాయట. ఈ ప్రాజెక్టు వల్ల స్థానికంగా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయంటున్నారు. కేవలం ప్రధాన షిప్ యార్డ్ మాత్రమే కాకుండా షిప్ కంపోనెంట్స్ తయారీదారులు, మెరైన్ ఎక్విప్మెంట్ సప్లయర్స్ ద్వారా అదనంగా మరో 8,000 కోట్ల రూపాయల నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు అనుబంధ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ నౌకా నిర్మాణం రంగంలో భారత్ వాటా కేవలం 0.01 మిలియన్ గ్రాస్ టన్నులుగా మాత్రమే ఉంది. అయితే 2047 నాటికి ప్రపంచంలోని టాప్ 5 నౌకా నిర్మాణ దేశాలలో ఒకటిగా భారత్ ను నిలబెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఇందులో భాగంగానే హిందుస్థాన్ షిప్ యార్డ్, గోవా షిప్ యార్డ్ వంటి ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు దుగరాజపట్నంలో యాంకర్ ఇన్వెస్టర్లుగా చేరడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ మెగా ప్రాజెక్టు పనులు ప్రారంభమైతే ఏపీ స్థూల రాష్ట్రీయోత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా అంతర్జాతీయ నౌకా నిర్మాణ హబ్ గా ఆంధ్రప్రదేశ్ అవతరించడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు.